అనసూయ, నేను సంవత్సరం కింద నా భర్త వేరే ఆమెతో ఉన్నాడు. సుష్మిత అనే ఆమెకు సుష్మిత అంటది, రష్మిత అంటది, రోజా అంటది. మా ఇంట్లో రెంట్కి వచ్చింది. ఆమె బజార్ లేడీ అని తెలిసి ఆమె నిలగొట్టేసినాం. అయినా మా ఇల్లు చూసి మా ఆయనని ట్రాప్ చేసి పిఎస్లో పిలిపిస్తే లెటర్ రాసి ఇచ్చింది. మా ఆయనతో కలవా, మా ఆయనతో మాట్లాడా అని లెటర్ రాసి ఇచ్చి మరీ సంవత్సరం ఆయనతోనే ఉండి ఆయనతోనే షికార్లు నా పిల్లలకు కాకుండా చేసింది. లెటర్లు రాస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నాడు. న్యాయం లేదు సార్, ఎక్కడ పోయినా న్యాయం లేదు. బజార్ ఆడోళ్ళకే న్యాయం ఉంది, సంసారం చేసే ఆడోళ్ళకి న్యాయం లేదు సార్. నాకు 2 బిడ్డలు, ఏంది సార్ ఇది? బడ్ల పేపర్ ఉండదు, డైరెక్ట్ తీసుకురా. బండి ఇయ్యలేదు, చూడలేదు, నా పిల్లలది. ఇంటి చూడాడట, ఏమి చూడాడట. వాళ్ళకి 10 ఏళ్ళు మళ్ళీ నాతో సంసారం చేసిండు. 9 సంవత్సరాల బిడ్డే, ఇంకొక బిడ్డ 6 సంవత్సరాలు. అంతదాకా అయింది. మధ్యలో పరిచయం అయింది, దాన్ని ఎలగొట్టినాం. అదేమో ఇల్లు మీద మోదువాడి, నీ మీద వాళ్ళేదిరా, అది మన ఇల్లు మీద పడ్డదిరా. ఎందుకంటే దానికి కిరాయి పంప కదా. నీ మీద పడితే నీదేమన్నా వస్తుంది అని చూసి నిన్ను ట్రాప్ చేసింది రా. అది నీకు అర్థమైతలేదా? నీ అన్న వద్దనే చెప్పి పొద్దుకొక్కడు మాపుకొక్కడు కనిపించిండని. నీకు అంతగానం ఏం నచ్చిందిరా? అది 10 మందితో వన్న ఆడది. నచ్చితే పండుకొని వద్దేయాలరా, పండుకొని వద్దేయాలి. ఫ్యామిలీని చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి. కనీసం నీకు అది నా ప్లేస్ లో నీకు అది నచ్చుంటే నువ్వు 2 బిడ్డలను అయితే నువ్వే కన్నావు కదరా, వాళ్ళని పోషించాలిరా. వాళ్ళని కొడుతుంది కదరా, నీ అన్న చూసే, నీ వద్ద చూసే దాని భాగవతము. ఒకడు అన్న అంటది, తమ్ముడు అంటది, డోర్లు పెట్టుకుంటది. మరి అన్న తమ్ముడు అయితే డోర్లు పెట్టుకొని ఏం చేస్తారా? మళ్ళా డోర్లు పెట్టుకొని చేసేది ఏముంటది రా పొద్దున పూట? ఈ ఇంటి ఓనర్స్ ఎవరు? అదే కదా, డోర్ తీపియచ్చు కదా సార్. ఉండరు, అదే వీళ్ళకి అసొంటోళ్ళే దొరుకుతారు. మంచిగా ఏరుకొని ఓనర్స్ ఉండరు చూడు. ఓనర్స్ ఉండొద్దు, మళ్ళా దూరంగా ఉండాలి, అడవిలాగా ఉండాలి, ఇట్లా దూరం ఉండాలి. ఇక ఇంటికి ఇట్లా గ్యాప్ ఉండాలి. అట్లా వాళ్ళకి నడుస్తాయి ఆటలు అని చెప్పి తెలివిగా ఫోన్ తీసుకోండి సార్. ఆయన దగ్గర ఫోన్ తీసుకోండి ఫస్ట్.